వాడు గంపడు గుడ్లు తీసుకుని సైకిల్ మీద జాగ్రత్తగా వస్తున్నాడు. తీరా వచ్చేటప్పుడు ఒక రాయి తగిలింది. బెసికి కింద పడిపోయాడు. ఆ గంపడు గుడ్లు పగిలిపోయినాయి. జనం అందరూ పోగయ్యారు. పోగయ్యి ఉచిత సలహాలు ఇలా చెప్తున్నారు. అయ్యో, జాగ్రత్తగా వెళ్ళాలి కదా, అయ్యో అన్నీ పగిలిపోయినాయి కదా, అయ్యో ఇప్పుడేం చేస్తావు అని ఇక అందరూ సలహాలు అలా చెబుతూ ఉన్నారు. పిల్లడు ఏం చేయాలి అని బాధపడతా ఉన్నాడు. ఇంతలోకి ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి, నువ్వు బాధపడు మాకు బాబు, ఇంకో 20 రూపాయలు తీసుకుని దారిలో వెళ్ళేటప్పుడు గుడ్లు ఉంటాయి కదా, ఎక్కడో సాట కొనుక్కో. నిన్ను వాళ్ళు తిడతారు కదా, ఇప్పుడు వచ్చి నువ్వు చూసే వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, నిన్ను అట్ట బాధ పెట్టరు, ఎవరు తోసిన సాయం వాళ్ళు చేస్తారు. అటు పెట్టి ఆ గంపడ గుడ్లు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చుకో, తిట్టించుకోకుండా అని చెబుతాడు. అలాగే ఈ పెద్ద ఆయన మాటలేని వాళ్ళందరూ కలిసి అలాగే వాళ్ళ ఎవరికి తోసిన డబ్బులు వాళ్ళు ఇస్తారు. సరే, ఇక ఆ డబ్బులు తీసుకుని ఆయన బయలుదేరుతూ ఉంటాడు. ఇంతమందిలో ఒక అతను వచ్చి, అతను చాలా మంచోడు కదా, ఆ పెద్ద ఆయన సాయం చేయబట్టే నువ్వు ఇవాళ మాట పడుకోకుండా గుడ్లన్నీ వాళ్ళకి ఇచ్చుకోగలుగుతున్నావు అని చెబుతాడు. అయ్యో, ఆయన ఎవరో కాదు, మా వానర్ గారే, ఆయన దగ్గర గుడ్లే నేను అమ్మేది అని అంటాడు. అవునా అని అంటాడు. నిజమే కదా, మనం సమస్యల్లో ఉన్నాము అని అన్నప్పుడు సమస్య ఎలా వచ్చింది, అయ్యో ఎలా అని భయపడతాం కాదు, ఆ సమస్యని ఎలాగ తొలగించుకోవాలా అనేది తెలివిగా ఆలోచించాలి. ఆయన చూసావా, ఆ గంపడ గుడ్లు వేస్ట్ కాకుండా ఎంత తెలివిగా ఆలోచించాడో, అలాగే మనం కూడా ఏదో రకంగా ఏదో ఆలోచన చేస్తే ఖచ్చితంగా మంచి ఆలోచన మంచి తెలివిగా చేయగలమని నమ్మాలి. ఏమంటారు?